ఇక ఉప్పల్ ఏఈ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంటు బిల్లు ఏకంగా 7,97,576 రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె ఆగినంత పనైంది. హైకోర్టు కాలనీలో నివాసం ఉంటున్న పాసం శ్రీదేవి ఇంటికి 2 కరెంటు మీటర్లు ఉన్నాయి. మే నెలలో ఏకంగా 7,97,576 రూపాయల బిల్లు వచ్చింది. దీంతో విద్యుత్ అధికారులను సంప్రదించగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందేనని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అండాలం ఈ మా హైకోర్టు కాలనీ నియర్ కళ్యాణ్పూర్లో ఉంటాము. ఇది మా అమ్మాయి హౌస్. ఇది శ్రీదేవి పాషాన్ శ్రీదేవి. కరెంటు బిల్లు మాకు వచ్చేసి మామూలుగా మినిమం వస్తుంది, మేము వాడుకోము. ఒక రోజు ఒక 5 నిమిషాలు కూడా లైట్లు వేయము. కింది పోర్షన్ ఉంటుంది, అది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. ఎప్పుడైనా మాకు 150, 200, 250 అంతకు మించి ఎప్పుడు రాలేదు. ఈ నెల మాత్రం మాకు 7 లక్షల చిల్లర వచ్చేసింది. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళది మాది జంపింగ్ అయింది కరెంటు బిల్ అని చెప్పేసి మాకు రీడింగ్కి వచ్చినప్పుడు మాకు బిల్ ఇవ్వలేదు. ఆల్రెడీ మామూలుగా చెప్పిపోయిండు, ఇంత వచ్చింది, మీరు మీటర్ మార్చుకోవాలని వచ్చి చెప్పిపోయిండు మాకు. మేము ఆన్లైన్లో చూస్తే మాత్రం 7 లక్షల చిల్లర ఉంది. మా వచ్చి ఒక 190 రూపీస్ ఏదో డీడీ కట్టమని చెప్తే డీడీ కట్టేసినాము. డీడీ కట్టినాక వాళ్ళే వచ్చి తీసి మీరే చేయించుకోవాలి, మీరే చెక్ చేయించుకోవాలి మీటరు, మేము చెయ్యము, మేము పోము, మీరే పోవాలంటే నిన్న ఉప్పల్ ఆఫీస్కి పోయి ఉప్పల్ ఆఫీస్లో ఇచ్చేసి మీటర్ చూపెట్టి మళ్ళీ పేపర్ ఇస్తే అది తీసుకుపోయి ఎన్ఎఫ్సి దగ్గర వాళ్ళ కరెంట్ ఆఫీస్ ఉంది, అక్కడికి పోయినాక ఇక్కడ ఒక గంట సేపు కూర్చుండబెట్టుకున్నారు. ఎన్ఎఫ్సి కూడా ఒక 1 అవర్ కూర్చుండబెట్టుకున్నారు మమ్మల్ని. వాళ్ళకు 190, వీడికి కొన్ని డబ్బులు, వాళ్ళకు కొన్ని డబ్బులు. వాళ్ళ డిఫెక్ట్ అయినా వాళ్ళకి లంచం ఇయ్యంది అయితే చేయట్లేదు. వాళ్ళు ఇంత అంతా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే 10 నిమిషాలలో చేస్తున్నారు, లేదంటే గంటల కొద్ది కూర్చుండబెట్టుకుంటున్నారు.